హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యుటోరియల్స్ బై రాహుల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వాట్? రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఆ మ్యాట్రిక్స్లో ఒకటే రో ఉంటుంది, దాన్ని మనం రో మ్యాట్రిక్స్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఈ మ్యాట్రిక్స్ ఉంది, దీంట్లో ఒకటే రో ఉంది, సో ఇది రో మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో మ్యాట్రిక్స్ చూడండి, ఈ బి మ్యాట్రిక్స్లో కూడా ఒకటే రో ఉంది, సో బి మ్యాట్రిక్స్ కూడా రో మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? కాలమ్ మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఆ మ్యాట్రిక్స్లో ఒకటే కాలం ఉంటుంది, దాన్ని మనం కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ చూసుకోండి, దీంట్లో ఒకటే కాలం ఉంది, సో ఏ అనేటువంటిది కాలమ్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ బిలో కూడా ఒకటే కాలం ఉంది, సో బి అనేటువంటిది కాలమ్ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఆ మ్యాట్రిక్స్లో నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్, దాన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇక్కడ ఇగో ఏ మ్యాట్రిక్స్ చూసుకోండి, దీంట్లో 2 rows ఉన్నాయి, 2 columns ఉన్నాయి, సో నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్, అందుకే ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయింది. ఈ బి మ్యాట్రిక్స్ చూసుకోండి, దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 3 rows ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 కాలమ్స్ ఉన్నాయి, అంటే నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్, సో అప్పుడు ఈ బి అనేటువంటిది కూడా మనకు స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? నంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్, అంటే ఇగో ఈ మ్యాట్రిక్స్ చూసుకోండి, దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి? 2 rows ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 columns ఉన్నాయి, అంటే నంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్, సో ఈ ఏ అనేటువంటిది ఏమవుతుంది? రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ బి చూసుకోండి, దీంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 columns ఉన్నాయి. ఎన్ని రోస్ ఉన్నాయి? 3 rows ఉన్నాయి, అంటే 3 x 2, అంటే దీంట్లో నంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్, సో బి అనేటువంటిది కూడా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. మనకు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్లో 2 types ఉంటాయి, ఒకటి హారిజంటల్ మ్యాట్రిక్స్, ఇంకొకటి వర్టికల్ మ్యాట్రిక్స్. ఈ హారిజంటల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ గ్రేటర్ దెన్ నంబర్ ఆఫ్ రోస్, అంటే మ్యాట్రిక్స్లో కాలమ్స్ ఎక్కువ ఉండాలి, రోస్ కంటే కాలమ్స్ ఎక్కువ ఉంటే దాన్ని మనం హారిజంటల్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఒక మ్యాట్రిక్స్లో కాలమ్స్ కంటే రోస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, దాన్ని మనం వర్టికల్ మ్యాట్రిక్స్ అని అంటాం. సో ఇక్కడ చూడండి, ఈ మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి? 2 rows ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 columns ఉన్నాయి, అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ గ్రేటర్ దెన్ నంబర్ ఆఫ్ రోస్, సో ఏ ఈజ్ వాట్? హారిజంటల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వన్, ఈ మ్యాట్రిక్స్ చూసుకోండి, ఈ మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి? 3 rows ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 columns ఉన్నాయి, అంటే నంబర్ ఆఫ్ రోస్ గ్రేటర్ దెన్ నంబర్ ఆఫ్ కాలమ్స్, సో దిస్ ఏ ఈజ్ వాట్? వర్టికల్ మ్యాట్రిక్స్. సో హారిజంటల్ అండ్ వర్టికల్ మ్యాట్రిక్స్ ఆర్ వాట్? ఇవి స్పెషల్ టైప్ ఆఫ్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఓన్లీ, అంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్లోనే ఈ హారిజంటల్ అండ్ వర్టికల్ మ్యాట్రిక్స్ అనేటువంటివి కొన్ని టైప్స్ అన్నట్టు. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? సింగిల్టన్ మ్యాట్రిక్స్. సింగిల్టన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? ఆ మ్యాట్రిక్స్లో ఒకటే ఎలిమెంట్ ఉండాలి, దాన్ని మనం సింగిల్టన్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మ్యాట్రిక్స్లో దాంట్లో ఒకటే ఎలిమెంట్ ఉంది, దాన్ని మనం సింగిల్టన్ మ్యాట్రిక్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. ఈ నల్ మ్యాట్రిక్స్లో ఏముంటుందంటే మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ జీరోస్ అయి ఉండాలి, దాన్ని మనం నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్ అని అంటాం. దీన్ని మనం ఓ m x n తోని డినోట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఈ మ్యాట్రిక్స్ ఉంది, దీంట్లో అన్ని జీరోస్ ఉన్నాయి, దీంట్లో కూడా అన్ని జీరోస్ ఉన్నాయి, సో ఈ రెండు నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్ అవుతాయి. వీటికి సంబంధించినటువంటి కొన్ని ఫార్ములాస్ని ఇప్పుడు చూద్దాం. ఈ నల్ మ్యాట్రిక్స్ని వేరే ఏ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేసినా మనకు నల్ మ్యాట్రిక్స్ అనేటువంటిది వస్తుంది. ఏ మైనస్ నల్ మ్యాట్రిక్స్ చేస్తే ఏ వస్తుంది, ఏ ప్లస్ నల్ మ్యాట్రిక్స్ చేస్తే ఏ వస్తుంది, నల్ మ్యాట్రిక్స్ మైనస్ ఏ మ్యాట్రిక్స్ చేస్తే ఏమొస్తుంది మనకు? మైనస్ ఏ మ్యాట్రిక్స్ అనేటువంటిది వస్తుంది. ఓకే, నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ నల్ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది? నల్ మ్యాట్రిక్సే వస్తుంది. ట్రాన్స్పోజ్ ఆఫ్ నల్ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది? అది కూడా మనకు నల్ మ్యాట్రిక్సే వస్తుంది. డిటర్మినెంట్ ఆఫ్ నల్ మ్యాట్రిక్స్ చేస్తే మనకు 0 వస్తుంది. ఇన్వర్స్ ఆఫ్ నల్ మ్యాట్రిక్స్ అనేటువంటిది ఇక్కడ చూడండి, ఇన్వర్స్ ఆఫ్ నల్ మ్యాట్రిక్స్ అనేటువంటిది నాట్ ఎగ్జిస్ట్, అంటే ఎగ్జిస్ట్ కాదు అన్నట్టు. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఆ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ అనేటువంటివి డయాగోనల్లోనే ఉండాలి, మిగతా ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ ఉండాలి.
దాన్ని మనం డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇది డయాగోనల్ అంటే ఇక్కడ ఎలిమెంట్స్ అనేటువంటి డయాగోనల్లోనే ఉన్నాయి. మిగతా ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్స్ అదర్ దెన్ డయాగోనల్ ఆర్ వాట్ జీరోస్. దీన్ని మనం డయాగోనల్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇక్కడ ఇది కూడా చూసుకోండి, ఈ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా ఎలిమెంట్స్ అనేటువంటివి డయాగోనల్లోనే ఉన్నాయి, అదర్ ఎలిమెంట్స్ అనేటువంటివి అన్ని జీరోస్ ఉన్నాయి. సో ఈ బి అనేటువంటిది కూడా డయాగోనల్ మ్యాట్రిక్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే దీంట్లో డయాగోనల్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి, మిగతా ఎలిమెంట్స్ జీరోస్ అయి ఉండాలి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది డయాగోనల్, ఈ డయాగోనల్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి అంటే అన్ని టూసే ఉన్నాయి అండ్ మిగతా ఎలిమెంట్స్ ఏమున్నాయి జీరోస్ ఉన్నాయి. సో ఈ ఏ అనేటువంటిది స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ బి మ్యాట్రిక్స్ చూసుకోండి, దీంట్లో కూడా డయాగోనల్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి అంటే అన్ని త్రీస్ ఉన్నాయి, మిగతా ఎలిమెంట్స్ అంటే డయాగోనల్లో లేని ఎలిమెంట్స్ ఏముండాలి జీరోస్ ఉండాలి, అవి జీరోస్ ఉన్నాయి. సో బి అనేటువంటిది ఏమవుతుంది స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇప్పుడు మనం స్కేలార్ మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేద్దాం. ఏ అనేటువంటిది స్కేలార్ మ్యాట్రిక్స్ అయితే ఏ పవర్ ఎన్ ఈక్వల్స్ టు మనం ఏమని రాయొచ్చు, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ అప్ టు ఎన్ టైమ్స్ అని రాయొచ్చు. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేటువంటిది నేర్చుకుందాం. ఇప్పుడు ఏ అనేటువంటి ఒక స్కేలార్ మ్యాట్రిక్స్ ఇచ్చిండు, అప్పుడు ఏ స్క్వేర్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనుకోండి. మనం ఏ స్క్వేర్ ఈక్వల్స్ నార్మల్గా ఏమని రాస్తాం, ఏ ఇంటూ ఏ అని రాస్తాం. అంటే ఏ మ్యాట్రిక్స్ని మళ్ళీ ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మనకు ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ ఇది స్కేలార్ మ్యాట్రిక్స్ అనుకోండి, మనం ఇలా ఏ ఇంటూ ఏ ఇది మల్టిప్లై చేసుకుంటూ పోతే ఇది ఒక పెద్ద ప్రొసీజర్ అవుతుంది. మనం ఇది స్కేలార్ మ్యాట్రిక్స్ అయితే దాన్ని మనం షార్ట్ కట్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి వాటి ఎలిమెంట్స్కి మనం స్క్వేర్ అనేటువంటిది డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే మనకు ఏ స్క్వేర్ వాల్యూ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ఏ ఇంటూ ఏ చేసినా మనకి ఇదే వచ్చింది, డైరెక్ట్ లోపల ఉన్న వాటికి స్క్వేర్ పెట్టి చేసినా మనకు ఇదే వచ్చింది. అంటే ఈ స్కేలార్ మ్యాట్రిక్స్ అనేటువంటిది ఇస్తే దానికి ఏ స్క్వేర్ అన్నా ఏ క్యూబ్ అన్నా ఇస్తే మనం డైరెక్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్కి ఏ స్క్వేర్ ఆర్ ఏ క్యూబ్ ఆర్ ఏ పవర్ 4 ఆర్ అలా అప్లై చేస్తే మనకు రిజల్ట్ సేమ్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ ఏ అనేటువంటిది ఒక స్కేలార్ మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఏ క్యూబ్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. మనం నార్మల్గా ఏ క్యూబ్ ఎంతనో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ మ్యాట్రిక్స్ ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఇంటూ ఏ మ్యాట్రిక్స్ అట్లా 3 టైమ్స్ చేస్తాం. అట్లా చేస్తే ఏమొస్తుంది, పెద్దగా వస్తుంది. సో దీన్ని మనం షార్ట్ కట్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఇగో లోపల ఉన్న వాటికి ఇక్కడ క్యూబ్ అడిగాడు కాబట్టి లోపల ఉన్న వాటికి మనం క్యూబ్ అప్లై చేసినాం డైరెక్ట్. సో దాని యొక్క ఆన్సర్ అనేటువంటిది ఇలా డైరెక్ట్గా వస్తుంది లోపల ఉన్న వాటికి క్యూబ్ పెడితే. సో ఇక్కడ ఒక మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రొసీజర్ అనేటువంటిది స్కేలార్ మ్యాట్రిక్స్కి అప్లికేబుల్ అవుతుంది, నార్మల్ మ్యాట్రిక్స్కి అప్లికేబుల్ కాదు. అంటే ఇగో ఫర్ సపోజ్ ఏ ఇది ఈక్వల్స్ టు ఏమని ఇచ్చారంటే 1 2 3 4 అని ఇచ్చి ఏ పవర్ 3 ఎంతనో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనుకోండి. మీరు అప్పుడు ఏం చేయాలి, ఏ ఇంటూ ఏ చేయాలి. డైరెక్ట్గా మనం ఏ క్యూబ్ లోపల ఉన్న వాటికి ఇట్లా క్యూబ్స్ అప్లై చేసినాం అనుకో, అప్పుడు ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుందంటే ఈ అనేటువంటిది స్కేలార్ మ్యాట్రిక్స్ కాదు కదా. స్కేలార్ మ్యాట్రిక్స్ అయితేనే ఈ లోపల ఉన్న వాటికి పవర్ అనేటువంటిది అప్లై చేసే ప్రొసీజర్ అనేటువంటిది వర్కౌట్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దీన్ని మనం ఐతోని డినోట్ చేస్తాం. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే ఇట్ ఈజ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. దీంట్లో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అనేటువంటివి 1 ఉండాలి, మిగతా అన్ని ఎలిమెంట్స్ జీరోస్ ఉండాలి. దాన్ని మనం యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ప్రిన్సిపల్ డయాగోనల్ ఈ మ్యాట్రిక్స్కి. దీంట్లో ప్రిన్సిపల్ డయాగోనల్స్ ఎలిమెంట్స్ ఏముండాలి, 1s ఉండాలి, 1s ఉన్నాయి. మిగతా ఎలిమెంట్స్ ఏముండాలి, జీరోస్ ఉండాలి, జీరోస్ ఉన్నాయి. సో దీన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని అంటాం. ఈడ కూడా చూసుకోండి, దీంట్లో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ 1 ఉన్నాయి, అదర్ ఎలిమెంట్స్ 0 ఉన్నాయి. సో ఇది కూడా మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని అంటాం. మనం ఇప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్కు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ని డిస్కస్ చేద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది, 1 వస్తుంది. అడ్జాయింట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ చేస్తే మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్సే వస్తుంది. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ చేస్తే మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్సే వస్తుంది. ఇన్వర్స్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ చేస్తే మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్సే వస్తుంది. ఇక్కడ చూడండి, ఏ మ్యాట్రిక్స్ ఇంటూ ఏ అంటే ఏదో ఒక మ్యాట్రిక్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాదు. ఏ మ్యాట్రిక్స్ ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ చేసినా లేకపోతే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ మ్యాట్రిక్స్ చేసినా మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా ఇస్ వాట్ ఏ ఇంటూ ఐ. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏ ఇంటూ ఐ
ఆర్ ఐ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ ఆర్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్. ఈ రెండు ఫార్ములా జర కన్ఫ్యూజ్గా ఉన్నాయి. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మనం ఒక షార్ట్ కట్ చూద్దాం. సో ఇదేంటంటే ఇక్కడ ఐ అనేటువంటిది ఒక అద్దం అనుకోండి. అద్దంలో మనకి ఏం అద్దం ముంగట ఏం పెడితే మనకు అదే కనిపిస్తుంది. సో ఈ ఏ అనేటువంటిది మనం అనుకోండి, ఈ ఐ అనేటువంటిది ఒక అద్దం అనుకోండి. ఇప్పుడు అద్దంలో మనం దాని ముంగట నిల్చున్నాం, మనకు అద్దంలో ఏం కనిపిస్తుంది? మనమే కనిపిస్తాం కదా. అంటే ఇక్కడ అద్దం ముంగట ఏ పెట్టినాం, మనకు ఏనే కనిపించింది. ఇక్కడ కూడా చూసుకోండి, మనం ఈ అద్దం ముంగట ఏ ఇన్వర్స్ పెట్టినాం, మనకి ఇక్కడ ఏ ఇన్వర్స్ అనేటువంటిది కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ ఫార్ములాస్ని గుర్తుంచుకోవాలి. ఇవి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేటువంటిది 0 ఉంటుంది. దాన్ని మనం సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు 0, దాన్ని మనం నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్, దీని యొక్క డిటర్మినెంట్ అనేటువంటిది ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో ఇది సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ చూడండి, దీని డిటర్మినెంట్ ఎంత వచ్చింది? -2 వచ్చింది. -2 ఈజ్ వాట్? నాట్ ఈక్వల్ టు 0. సో దిస్ ఏ ఈజ్ వాట్? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇక్కడ మీరు సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి 2 కాన్సెప్ట్స్ని గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఇక్కడ చూడండి, ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటిది? అడ్జాయింట్ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేటువంటిది 0 అయితే అప్పుడు ఏ ఇన్వర్స్ అనేటువంటిది ఏమవుతుంది? అడ్జాయింట్ బై 0 అంటే సంథింగ్ బై 0 ఈక్వల్స్ టు వాట్? ఇన్ఫినిటీ, అంటే నాట్ ఎగ్జిస్ట్. ఎప్పుడు నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది ఏ ఇన్వర్స్ అనేటువంటిది? డిటర్మినెంట్ అనేటువంటిది 0 అవుతే ఏ ఇన్వర్స్ ఈజ్ వాట్? నాట్ ఎగ్జిస్ట్. డిటర్మినెంట్ ఎప్పుడు 0 అవుతుంది? సింగులర్ మ్యాట్రిక్స్కి 0 అవుతుంది. అంటే ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ సింగులర్ మ్యాట్రిక్స్. మీరు ఈ 2 కాన్సెప్ట్స్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? A square matrix in which elements above or below the diagonal are zeros. ఇక్కడ చూడండి ఈ మ్యాట్రిక్స్లో, ఈ మ్యాట్రిక్స్ ఇదేంది? డయాగోనల్ కింద జీరోస్ ఉన్నాయి. సో ఏ అనేటువంటిది ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ బి తీసుకోండి, దీంట్లో ఇది డయాగోనల్ మీద ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ జీరోస్ ఉన్నాయి. సో బి అనేటువంటిది కూడా ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. మనకు 2 types ఆఫ్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ ఉంటాయి. ఒకటి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, ఇంకొకటి లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఎలిమెంట్స్ బిలో ద ప్రిన్సిపల్ డయాగోనల్స్ ఆర్ 0. అప్పర్కి బిలో ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇది డయాగోనల్, ఈ డయాగోనల్ బిలో అంటే దీని కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి? జీరోస్ ఉన్నాయి. సో దీన్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కూడా చూడండి, ఇది డయాగోనల్, దీని కింద ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ జీరోస్ ఉన్నాయి. సో ఇది కూడా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కిందకే వస్తుంది. అంటే ఇక్కడ ఈ విధంగా మనకు మీద ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో దీంట్లో కూడా చూడండి, ఇక్కడ మనకు ఈ మీద ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో దీన్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? ఎలిమెంట్స్ బిలో ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఆర్ జీరోస్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఎలిమెంట్స్ అబోవ్ ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఆర్ జీరోస్. ఇది చూసుకోండి, ఇది ప్రిన్సిపల్ డయాగోనల్, దీనికి మీద ఏముంటాయి? జీరోస్ ఉంటాయి. సో దీన్ని మనం లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఈ ఎగ్జాంపుల్ కూడా చూడండి, ఇది డయాగోనల్, దీని మీద ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ జీరోస్ ఉన్నాయి. సో దీన్ని మనం లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని అంటాం. అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కింద ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ కూడా కింద ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. అందుకే దాన్ని మనం లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని అంటాం. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? ప్రిన్సిపల్ డయాగోనల్కి కింద జీరోస్ ఉంటే దాన్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. లోవర్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? ప్రిన్సిపల్ డయాగోనల్కి మీద జీరోస్ ఉంటే దాన్ని మనం లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని అంటాము. ఇప్పుడు మనం సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే ఏ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్, దాన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్, మ్యాట్రిక్స్ అనేటువంటిది
2x2 మ్యాట్రిక్స్ అయితే ఈ విధంగా ఉండాలి, 3x3 మ్యాట్రిక్స్ అయితే ఈ విధంగా ఉండాలి. దాన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇప్పుడు దీనికి ఈ విధంగా మనం ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది డిజైన్ చేసాం. ఇక్కడ ఏముండాలి, ABBC లెక్క ఉండాలి, అంటే 3 4 4 5 లెక్క ఉంది. ఇప్పుడు దీనికి మీరు ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసినా మనకు ఇదే మ్యాట్రిక్స్ వస్తుంది, అంటే A = A ట్రాన్స్పోజ్. అయితే దాన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటాం. సో ఇక్కడ ఇది కూడా చూడండి, ఇది 3x3 మ్యాట్రిక్స్, దీని ఎగ్జాంపుల్. సో ఈ మ్యాట్రిక్స్కి మీరు ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసినా మనకు ఇదే మ్యాట్రిక్స్ వస్తుంది, అంటే A = A ట్రాన్స్పోజ్. సో ఇది కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కిందికి వస్తుంది. ఇవి బేసిక్ ఫార్మ్స్ ఆర్ బేసిక్ టైప్స్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇది 2x2కి, ఇది 3x3కి. అంటే ఇక్కడ B ఉంటే ఇక్కడ BA ఉండాలి. ఈ మ్యాట్రిక్స్కి ఏమో ఇక్కడ B ఉంటే ఇక్కడ BA, ఇక్కడ C ఉంటే ఇక్కడ CA. BB, నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ CC, నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ EE. ఈ విధంగా ఉందనుకోండి ఒక 3x3 మ్యాట్రిక్స్, అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్ 2x2 మ్యాట్రిక్స్ అనేటువంటిది ఈ విధంగా ఉంటే అది కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కిందికే వస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి, ఏంటిదంటే A ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, దెన్ A ఇన్వర్స్ అండ్ A⁴n ఆల్సో ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే A అనేటువంటిది ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే అప్పుడు ఆ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసినా లేకపోతే A⁴n చేసినా అవి కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్సే అవుతాయి. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ నాన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. దీంట్లో ఏంటంటే ఇఫ్ A = -A ట్రాన్స్పోజ్ దెన్ A ఈజ్ కాల్డ్ నాన్ సిమెట్రిక్ ఆర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, A = A ట్రాన్స్పోజ్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, A = -A ట్రాన్స్పోజ్. ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్, దీంట్లో మనకు ఇది 2x2 బేసిక్ ఫామ్, ఇది 3x3 బేసిక్ ఫామ్. అంటే 2x2 మ్యాట్రిక్స్ అనేటువంటిది ఈ విధంగా ఉంటే అది నాన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ 3x3 మ్యాట్రిక్స్ అనేటువంటిది ఈ విధంగా ఉంటే అది నాన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్ అనేటువంటిది మనం ఈ విధంగా డిజైన్ చేసాం. సో ఈ ఎగ్జాంపుల్కి మనం ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసి మైనస్ అనేటువంటిది అప్లై చేస్తే మనకి ఇదే మ్యాట్రిక్స్ వస్తుంది, అంటే A = -A ట్రాన్స్పోజ్. సో ఇది నాన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి ఒక ఎగ్జాంపుల్. దీనికి కూడా మీరు ట్రై చేయండి, ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసి దానికి మైనస్ అనేటువంటిది అప్లై చేయండి, అప్పుడు మీకు ఇదే మ్యాట్రిక్స్ మళ్ళీ వస్తుంది, అంటే A = -A ట్రాన్స్పోజ్. సో ఇది కూడా నాన్ సిమెట్రిక్ ఆర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇది 2x2 మ్యాట్రిక్స్ యొక్క బేసిక్ ఫామ్, 2x2 స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క బేసిక్ ఫామ్. అంటే ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ -A అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ 3x3 మ్యాట్రిక్స్ చూసుకోండి, ఇక్కడ A ఉంటే ఇక్కడ -A ఉండాలి, ఇక్కడ -B ఉంటే ఇక్కడ కూడా +B ఉండాలి, అంటే ఇక్కడ +B ఇక్కడ -B, ఇక్కడ +C ఇక్కడ -C, ఆర్ ఇక్కడ +A ఇక్కడ -A, ఇక్కడ +B ఇక్కడ -B, ఇక్కడ +C ఇక్కడ -C. ఈ విధంగా ఉంటే మనకు దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనం గుర్తుంచుకోవాలి, ఏంటంటే ఈ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో డయాగోనల్ ఎలిమెంట్స్ అనేటువంటివి అన్ని జీరోస్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది ఎగ్జాంపుల్ కదా, దీంట్లో చూడండి, దీంట్లో డయాగోనల్ ఎలిమెంట్స్ ఏంటి, అన్ని జీరోసే ఉన్నాయి. దీంట్లో కూడా అన్ని డయాగోనల్ ఎలిమెంట్స్ అనేటువంటివి జీరోసే ఉన్నాయి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఏంటిదంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో డయాగోనల్ ఎలిమెంట్స్ అనేటువంటివి అన్ని జీరోసే ఉండాలి. ఇప్పుడు A అనేటువంటిది ఒక నార్మల్ ఏదైనా మ్యాట్రిక్స్ అయిందనుకోండి, దాన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లెక్క ఎలా కన్వర్ట్ చేస్తామంటే దాని ట్రాన్స్పోజ్ అనేటువంటిది యాడ్ చేస్తే వచ్చినటువంటి రిజల్టే మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇప్పుడు A అనేటువంటిది ఒక నార్మల్ మ్యాట్రిక్స్ అయిందనుకోండి, దాన్ని మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తామంటే దాంట్లోకి మనం దాని యొక్క ట్రాన్స్పోజ్ అనేటువంటిది తీసేయాలి. తీసేస్తే మనకు వచ్చిందే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఈ విధంగా మనం నార్మల్ మ్యాట్రిక్స్ని సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లెక్క కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చూసి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, దీన్ని మనం ఫస్ట్ ఏం చేద్దాం, ఇది ఒక నార్మల్ మ్యాట్రిక్స్, దీన్ని ఫస్ట్ మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లాగా కన్వర్ట్ చేద్దాం. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, దానికి మనం దాని యొక్క ట్రాన్స్పోజ్ యాడ్ చేయాలి. ఇది దీని యొక్క ట్రాన్స్పోజ్. సో A + A ట్రాన్స్పోజ్ చేస్తే మనకు ఒక మ్యాట్రిక్స్ వచ్చింది, దీన్ని మనం C అని అనుకున్నాం. అంటే ఇక్కడ చూడండి,
ఈ సి అనేటువంటి మ్యాట్రిక్స్ వచ్చింది కదా, దాన్నే మనం ఇక్కడ రాసాం. సో ఈ సి అనేటువంటిదే మనకు వచ్చినటువంటి సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇది ఏం చేద్దాం, ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్సా కాదా చెక్ చేద్దాం. చెక్ చేయాలంటే ఏం చేయాలి, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, దట్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు ట్రాన్స్పోజ్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్కి దీని యొక్క ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసినాం. ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసినా మనకు అదే మ్యాట్రిక్స్ వచ్చింది. ఇక్కడ చూడండి 2 - 1 -1 8, 2 - 1 -1 8 అంటే సి ఈక్వల్స్ టు సి ట్రాన్స్పోజ్. దెన్ సి ఈజ్ వాట్, ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఈ విధంగా మనం ఈ నార్మల్ ఏ మ్యాట్రిక్స్ని సిమెట్రిక్ మ్యాట్రిక్ లెక్క కన్వర్ట్ చేసినాం. దాది సిమెట్రికా కాదా అనేటువంటిది కూడా మనం చెక్ చేసినాం. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఈ ఏ మ్యాట్రిక్స్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లెక్క కన్వర్ట్ చేద్దాం. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లెక్క మనం ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే, ఆ మ్యాట్రిక్స్లకి మనం దాని యొక్క ట్రాన్స్పోజ్ని తీసేయాలి. అంటే ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ చేసినాం, చేస్తే మనకు ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. దాన్ని మనం డి మ్యాట్రిక్స్ అని అనుకున్నాం. ఈ డి మ్యాట్రిక్స్ అనేటువంటిదే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఈ డి మ్యాట్రిక్స్ అనేటువంటిది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్సా కాదా అనేటువంటిది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఎట్లా చెక్ చేస్తామంటే, ఇఫ్ డి ఈక్వల్స్ టు మైనస్ డి ట్రాన్స్పోజ్ అంటే మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్, దెన్ డి ఈజ్ వాట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు డి మ్యాట్రిక్స్ ఉంది, దీనికి ట్రాన్స్పోజ్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మైనస్ అనేటువంటిది అప్లై చేసినాం, అప్పుడు ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఇయర్ యూ కెన్ సీ డీలో ఏమేమి ఉన్నాయి, 0 5 -5 0. డి ట్రాన్స్పోజ్లో మైనస్ డి ట్రాన్స్పోజ్లో కూడా ఏమున్నాయి, 0 5 -5 0. అంటే ఇది ఈక్వల్ టు ఇది, అంటే డి ఈక్వల్స్ టు మైనస్ డి ట్రాన్స్పోజ్. అప్పుడు డి అనేటువంటి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ విధంగా మనం నార్మల్ మ్యాట్రిక్స్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ లెక్క కన్వర్ట్ చేసినాం. దాని తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్సా కాదా అనేటువంటిది కూడా మనం ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఇది సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ యొక్క కాన్సెప్ట్. మనం ఇంకో కాన్సెప్ట్ కూడా చూద్దాం వీటికి. ఇక్కడ చూడండి, ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంటే దాన్ని మనం సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ సమ్ లెక్క రిప్రజెంట్ చేయొచ్చు. ఇది ఫార్ములా, ఏ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ప్లస్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసినాం. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క కన్వర్షన్ ఫార్ములా, ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క కన్వర్షన్ ఫార్ములా. అందుకే మనం ఇక్కడ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ప్లస్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లెక్క వీటిని యూజ్ చేసినాం. ఇది ఫార్ములా ట్రూవా కాదా అనేటువంటి చెక్ చేద్దాం. అంటే ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. దాని తర్వాత ఈ ఆర్హెచ్ఎస్ కూడా అదే వచ్చిందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం, 4 2 3 1. దీన్ని మనం ఎల్హెచ్ఎస్ అనుకుందాం. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ ఎంతనో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా ఇది ఆర్హెచ్ఎస్. సో ఆర్హెచ్ఎస్ ప్లేస్లో ఏ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసినాం, ఏ ట్రాన్స్పోజ్ ప్లేస్లో ఏ ట్రాన్స్పోజ్ సబ్స్టిట్యూట్ చేసినాం. దీన్ని మనం సాల్వ్ చేసుకుంటూ పోతే మనకు ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, జస్ట్ సింప్లిఫై చేసాం అంతే. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది, 4 2 3 1 వచ్చింది. ఇది ఆర్హెచ్ఎస్. అంటే ఇక్కడ చూడండి, ఆర్హెచ్ఎస్ ఈక్వల్స్ టు 4 2 3 1. ఎల్హెచ్ఎస్ ఏంటిది, ఎల్హెచ్ఎస్ కూడా 4 2 3 1. అంటే ఏ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. ఇది ట్రూ అయింది. దీంట్లో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేసినాం. అంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అనేటువంటి కాన్సెప్ట్ యొక్క ప్రూఫ్ అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇది టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి చాలా ఫార్ములాస్ ఉంటాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వీటిని మనం కేర్ఫుల్గా నోట్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హర్మిటియన్ అండ్ స్క్యూస్ హర్మిటియన్ మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. హర్మిటియన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే, ఏ అనేటువంటిది హర్మిటియన్ మ్యాట్రిక్స్ అయితే ఏ ఈక్వల్స్ టు ఏ పవర్ టీటా అనేటువంటిది అవుతుంది. ఇక్కడ ఏ పవర్ టీటా అంటే ఏంటిది, ఏ బార్ ఆఫ్ టీ. బార్ అంటే ఏంటిది, కాంజుగేట్ ఆఫ్ ఏ. టీ అంటే ఏంటిది, ట్రాన్స్పోజ్.
అంటే ఏ ఈక్వల్స్ టు ఏ పవర్ టీటా అయితే దాన్ని మనం హర్మిటియన్ మ్యాట్రిక్స్ అని అంటాము. ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం దానికి ఏం చేద్దాం, ఏ బార్ ఫైండ్ అవుట్ చేద్దాం, అంటే కాంజుగేట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. కాంజుగేట్ ఆఫ్ ఏ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇది ఒక రియల్ నంబర్, రియల్ నంబర్స్ని మాత్రం ఇది కూడా ఒక రియల్ నంబర్స్ని మనం యాజ్ టీజ్గా రాసాం. ఈ కాంప్లెక్స్ నంబర్స్ని ఏం చేయాలి అంటే కాంజుగేట్ చేసేటప్పుడు ఈ కాంప్లెక్స్ నంబర్లో ఉన్నటువంటి ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ అనేటువంటిది చేంజ్ చేయాలి. ఈ కాంప్లెక్స్ నంబర్స్లో ఇమాజినరీ పార్ట్ ఏంటిది, ఈ -4i అనేటువంటిది ఉంది. ఈ -4iలో మనం చేంజ్ చేయాలి, అంటే మైనస్ అనేటువంటిది ప్లస్ అవుతుంది. సో ఇది కూడా ఒక ఇమాజినరీ పార్ట్ దీంట్లో, ఈ కాంప్లెక్స్ నెంబర్లో ఈ +4i అనేటువంటిది, దీని యొక్క సైన్ అనేటువంటిది మనం చేంజ్ చేయాలి. సైన్ చేంజ్ చేస్తే ప్లస్ అనేటువంటిది ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ అనేటువంటిది వస్తుంది. ఇది ఏ బార్ యొక్క మ్యాట్రిసెస్. నెక్స్ట్ దీనికి ఏం చేయాలి, మనం దీనికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే అంటే రోస్ కాలమ్స్ లెక్క అయితే, కాలమ్స్ రోస్ లెక్క అయితే, సో ఇది ఏమవుతుంది, ఇది ఏ పవర్ టీటా అవుతుంది. అంటే ఇది చూడండి, ఈ మ్యాట్రిక్స్ సేమే కదా, అంటే ఏ ఈక్వల్స్ టు ఏ పవర్ టీటానే కదా. సో దిస్ ఏ ఈజ్ వాట్ హర్మిటియన్ మ్యాట్రిక్స్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ స్క్యూ హర్మిటియన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే ఏ ఈక్వల్స్ టు -a పవర్ టీటా, దాన్ని మనం ఏమంటాం, స్క్యూ హర్మిటియన్ మ్యాట్రిక్స్ అని అంటాము. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ మనం దానికి ఏ బార్ చేసినాం. ఏ బార్ అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్లో ఉన్నటువంటి ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ అనేటువంటి చేంజ్ చేసినాం. ఇక్కడ 2+ అయ్యింది, ఇక్కడ 2- అయ్యింది, ఇక్కడ -2+ అయ్యింది, ఇక్కడ -2 - i అని ఉంది. ఇక్కడ చూడండి, ఇది రియల్ పార్ట్, ఈ రియల్ పార్ట్ యొక్క సైన్ అనేటువంటి చేంజ్ చేయలేదు. ఇక్కడ -2 ఉంటే ఇక్కడ -2 పెట్టినాం. జస్ట్ ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ అనేటువంటిది చేంజ్ చేసినాం. దాన్ని మనం కాంజుగేట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. ఫస్ట్ ఏ బార్ చేసినాం, దాని తర్వాత వచ్చిన దానికి మనం ట్రాన్స్పోజ్ చేసినాం, దాని తర్వాత దానికి ఉన్నటువంటి టర్మ్స్కి మనం మైనస్ అనేటువంటిది అప్లై చేసినాం. అప్పుడు ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. ఆ మ్యాట్రిక్స్ అనేటువంటిది ఇచ్చిన మ్యాట్రిక్స్కి ఈక్వలే కదా, అంటే ఏ ఈక్వల్స్ టు -a పవర్ టీటానే కదా. ఇక్కడ ఏ పవర్ టీటా అంటే ఏ బార్ ఆఫ్ టీ. సో ఇది సాటిస్ఫై అయింది ఇక్కడ, అంటే ఏ అనేటువంటిది ఏంది, స్క్యూ హర్మిటియన్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఏ ఈక్వల్స్ టు ఏ పవర్ టీటా అయితే అది హర్మిటియన్ మ్యాట్రిక్స్, ఏ ఈక్వల్స్ టు -a పవర్ టీటా అయితే అది స్క్యూ హర్మిటియన్ మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి, ఏ అనేటువంటిది ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే దాన్ని మనం హర్మిటియన్ మ్యాట్రిక్స్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తామంటే దానికి మనం ఏ పవర్ టీటా అనేటువంటి దాన్ని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే వచ్చినటువంటి మ్యాట్రిక్సే మనకు హర్మిటియన్ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఏ అనేటువంటిది ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే దాన్ని మనం స్క్యూ హర్మిటియన్ మ్యాట్రిక్స్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తామంటే దాంట్లో నుంచి ఏ పవర్ టీటా అనేటువంటి దాన్ని తీసేయాలి. తీసేస్తే వచ్చినటువంటి రిజల్టే మనకు స్క్యూ హర్మిటియన్ మ్యాట్రిక్స్. ఈ విధంగా మనం నార్మల్ మ్యాట్రిక్స్ని హర్మిటియన్ అండ్ స్క్యూ హర్మిటియన్ మ్యాట్రిక్సెస్ లేగా వీటిని యూజ్ చేసి మనం కన్వర్ట్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఇదేంటంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ స్క్యూ హర్మిటియన్ మ్యాట్రిక్స్ అండ్ హర్మిటియన్ మ్యాట్రిక్స్. మనం ఇది ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. ఎప్పుడు సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క కాన్సెప్ట్లో, అంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఆర్ ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ సమ్ ఆఫ్ హర్మిటియన్ అండ్ స్క్యూ హర్మిటియన్ మ్యాట్రిక్స్. ఓకే, వీటికి మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఈ ఫార్ములా అనేటువంటిది మనకు దేనికి ఉంటుంది, సిమెట్రిక్ అండ్ నాన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కూడా ఉంటుంది. ఇది హర్మిటియన్ అండ్ స్క్యూ హర్మిటియన్ మ్యాట్రిక్స్ కూడా ఇదే ఫార్ములా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఏంటిది, ఇది హర్మిటియన్ మ్యాట్రిక్స్, ఇది స్క్యూ హర్మిటియన్ మ్యాట్రిక్స్. అంటే ఈ రెండింటిని యాడ్ చేసినాం, అంటే సమ్ చేసినాం. అంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేటువంటిది మనం సమ్ ఆఫ్ హర్మిటియన్ అండ్ స్క్యూ హర్మిటియన్ మ్యాట్రిక్స్ లాగా ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం రిప్రజెంట్ అనేటువంటిది చేస్తాం. ఇప్పుడు మీరు ఏ ఈక్వల్స్ ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి, దాని తర్వాత దానికి మనం ఈ RHS వాల్యూ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు అది అనేటువంటిది మనం తీసుకున్న మ్యాట్రిక్స్ అనేటువంటిది రెండు సేమ్ వస్తాయి. సో ఆ విధంగా మీరు ఈ ఫార్ములా యొక్క ప్రూఫ్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ట్రై చేయండి, LHS ఈక్వల్స్ టు RHS అవుతుందా లేదా అనేటువంటిది ఏ ఈక్వల్స్ టు ఒక మ్యాట్రిక్స్ తీసుకొని ఫైండ్ అవుట్ చేయండి. ఇది హర్మిటియన్ అండ్ స్క్యూ హర్మిటియన్ మ్యాట్రిసెస్ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు మనం యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏమిటో చూద్దాం. యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏమిటిదంటే, ఇప్పుడు U అనేటువంటిది ఒక మ్యాట్రిక్స్ అయితే అది యూనిటరీ మ్యాట్రిక్స్ ఎప్పుడు అవుతుంది,
యూ ఇంటూ యూ పవర్ టీటా ఈక్వల్స్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేటువంటిది రావాలి. అప్పుడు ఈ కండిషన్ అనేటువంటి సాటిస్ఫై అయితేనే మనం అప్పుడు ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ అనేటువంటిది యూనిటరీ మ్యాట్రిక్స్ అవుతుంది. యూ ఇంటూ యూ పవర్ టీటా ఈక్వల్స్ టు ఐ అనేటువంటిది ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఆర్ యూ పవర్ టీటా ఇంటూ యూ ఈక్వల్స్ టు ఐ అనేటువంటిది వచ్చినా మనకు యూ అనేటువంటిది యూనిటరీ మ్యాట్రిక్స్ అనేటువంటిది అవుతుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ యూ పవర్ టీటా అంటే ఏంటిది, యూ బార్ ఆఫ్ టీ. బార్ అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం కాంజుగేట్, టీ అంటే ట్రాన్స్పోజ్. దీన్ని మీరు ఒక ఎగ్జాంపుల్తోని ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, యూ అనేటువంటిది ఒక మ్యాట్రిక్స్. దాన్ని యూనిటరీయా కాదా అనేటువంటిది చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, యూ పవర్ టీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి దానికి యూతో మల్టిప్లై చేయాలి. వచ్చింది ఐడెంటిటీ మ్యాట్రిక్సా కాదా చెక్ చేయాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయితే అది అప్పుడు యూ అనేటువంటిది యూనిటరీ మ్యాట్రిక్స్ అవుతుంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాకపోతే అది యూనిటరీ మ్యాట్రిక్స్ కాదు. సో ఫస్ట్ మనం యూ పవర్ టీటా ఫైండ్ అవుట్ చేద్దాం. యూ పవర్ టీటా అంటే ఏంటి, యూ బార్ ఆఫ్ టీ. యూ బార్ ఏంటిదో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూసుకోండి, ఇది యూ బార్. యూ బార్ అంటే ఏంటిది, మనం ఈ మ్యాట్రిక్స్లో ఏవైతే కాంప్లెక్స్ నంబర్స్ ఉన్నాయో కాంప్లెక్స్ నంబర్స్ యొక్క ఇమాజినరీ పార్ట్లో సైన్ అనేటువంటిది చేంజ్ చేయాలి. ఇది కాంప్లెక్స్ నంబర్స్, ఇవి ఇమాజినరీ పార్ట్ ఇచ్చాడు, రియల్ పార్ట్ అనేటువంటి 0 ఉంది. సో వీటి యొక్క సైన్ అనేటువంటిది చేంజ్ చేయాలి. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అనేటువంటిది వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అనేటువంటిది వచ్చింది. ఇదే కాంజుగేట్ ఆఫ్ యూ. దీన్ని మనం యూ బార్తో డినోట్ చేస్తాం. దాని తర్వాత మనం ఏం చేయాలి, దానికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇగో దీనికి మనం ట్రాన్స్పోజ్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే మనకు అంటే రోస్ని కాలమ్స్ లెక్క చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. అంటే ఇది యూ బార్ ఆఫ్ టీ. దీన్ని మనం యూ పవర్ టీటా అని కూడా డినోట్ చేస్తాం. దీని తర్వాత ఏం చేయాలి, యూ ఇంటూ యూ పవర్ టీటా అనేటువంటిది చేయాలి. ఇప్పుడు మనం అదే ఇక్కడ చేసాం, యూ ఇంటూ యూ పవర్ టీటా. ఇది చేస్తే మనకు ఏమొస్తుంది, ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేటువంటిది రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, యూ ఇంటూ యూ పవర్ టీటా ఇది ఈక్వల్స్ టు ఐ. అప్పుడు యూ అనేటువంటిది యూనిటరీ మ్యాట్రిక్స్ అయింది. ఇది యూనిటరీ మ్యాట్రిక్స్ యొక్క కాన్సెప్ట్. యూ ఇంటూ యూ పవర్ టీటా ఈక్వల్స్ టు ఐ అయితే అప్పుడు యూని మనం యూనిటరీ మ్యాట్రిక్స్ అని అంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే, ఏ అనేటువంటిది ఒక ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అయితే అది ఈ 4 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ని సాటిస్ఫై చేయాలి. అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఐ అన్న రావాలి, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఐ అన్న రావాలి, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ అన్న రావాలి, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అనేటువంటిదన్న రావాలి. ఈ 4 కండిషన్స్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా అప్పుడు ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్సా కాదా అనేటువంటిది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్ కండిషన్ అనేటువంటి సాటిస్ఫై అయిందా లేదా చూద్దాం. వీటిలో మీరు ఏ కండిషన్ పెట్టుకున్నా ఏం కాదు, కానీ మనం ఇక్కడ దీన్ని యూజ్ చేసి ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఆర్థోగోనలా కాదా చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని యాజ్ టీజ్గా రిప్రజెంట్ చేయాలి. ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసాం. తర్వాత మనం దాని యొక్క ట్రాన్స్పోజ్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఈ విధంగా దాని ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేయాలి. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అనేటువంటిది చేస్తే మనకి ఏమొచ్చింది, మనకు ఒక 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది. 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఐ. సో ఏ ఈజ్ వాట్, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఇది చాలా పెద్ద ప్రొసీజర్. అంటే ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ కాదా చెక్ చేయడానికి ఇది చాలా లెంతీగా వచ్చింది ఈ ప్రొసీజర్ అనేటువంటిది. మనం ఇప్పుడు షార్ట్ కట్ ప్రొసీజర్ యూజ్ చేద్దాం. షార్ట్ కట్ ప్రొసీజర్ ఏంటిదంటే, మనకు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు. ఏంటిది, డెట్ ఏ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 ఉన్న మనకి ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే మనం డిటర్మినెంట్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేద్దాం ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్కి. ఇది ఇచ్చిన మ్యాట్రిక్స్, దీని డిటర్మినెంట్ అనేటువంటిది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసినాం. ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏ విధంగా ఏమొచ్చింది, -1 అనేటువంటిది వచ్చింది. అంటే డెట్ ఏ ఈక్వల్స్ టు +1 ఆర్ -1 రావాలి. మనకేమొచ్చింది, -1 వచ్చింది. సో ఏ ఈజ్ వాట్, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. డెట్ ఏ ఈక్వల్స్ టు -1 వచ్చింది కాబట్టి ఏ అనేటువంటిది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అయింది. ఇది చిన్న ప్రొసీజర్. ఈ విధంగా ఫాలో అయితే మీకు ఇది పెద్ద ప్రొసీజర్. ఏ ప్రొసీజర్ ఫాలో అయినా ఏం కాదు. ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ యొక్క కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మనం నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదో చూద్దాం. ఏ అనేటువంటిది నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ ఎప్పుడవుతుంది, ఏ పవర్ n ఈక్వల్స్ టు 0 అయితే అప్పుడు ఏ అనేటువంటిది నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ ఎన్ని మనం ఏమంటామంటే ఎన్ని ఇండెక్స్ ఆఫ్ ఏ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అని అంటాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈక్వల్స్ టు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు.
అది నిల్పోటెంట్ మ్యాట్రిక్సా కాదా చెక్ చేద్దాం. ఎలా చెక్ చేస్తారంటే n మనం డిఫరెంట్ వాల్యూస్ తీసుకోవాలి, 1 2 3 4 5 అలా తీసుకొని ఏ వాల్యూకు ఆ ఏ పవర్ n అనేటువంటిది 0 అవుతుందో చెక్ చేయాలి. ఫస్ట్ మనం n = 1 తీసుకుందాం. 1 తీసుకుంటే అది ఏ పవర్ 1 అవుతుంది. ఏ పవర్ 1 అంటే ఇదే మ్యాట్రిక్స్, సో ఇది నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనం n = 2 తీసుకుందాం. దానికి 0 అవుతుందా లేదా చెక్ చేద్దాం. అంటే n = 2 తీసుకుంటే అది a² అవుతుంది. a² అంటే a ఇంటూ ఏ చేస్తే మనకు ఒక 0 మ్యాట్రిక్స్ వచ్చింది, అంటే 0 వచ్చింది. సో ఇక్కడ n = 2 దగ్గర ఏ అనేటువంటిది ఏ పవర్ n అనేటువంటిది 0 అయింది. అప్పుడు ఏని మనం ఏమంటాం, నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఈ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ ఎప్పుడు పాసిబుల్ అయింది, n = ఎంత ఉంటే పాసిబుల్ అయింది, n = 2 ఉంటే ఈ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అనేటువంటిది వచ్చింది. అంటే ఇక్కడ ఈ n మనం ఏమంటాం, ఇండెక్స్ ఆఫ్ ఏ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇక్కడ ఈ మ్యాట్రిక్స్కి ఇండెక్స్ ఎంత, 2. ఇక్కడ చూడండి, ఎందుకంటే ఈ ఏ పవర్ 2 పెడితేనే కదా మనకు 0 వచ్చింది. కాబట్టి ఈ మ్యాట్రిక్స్కి ఇండెక్స్ అనేటువంటిది 2 వచ్చింది. ఈ మ్యాట్రిక్స్నే మనం నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మనం 3/3 మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, n = 1 పెట్టాలి. 1 పెడితే మనకి ఈ మ్యాట్రిక్సే వస్తుంది. ఇది నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనం ఏం చేయాలి, n = 2 పెట్టాలి. n = 2 అంటే a² అని వస్తుంది. a² అంటే a ఇంటూ ఏ చేస్తే మనకి ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ మ్యాట్రిక్స్ అనేటువంటిది 0 మ్యాట్రిక్సా కాదు. సో ఇది నాట్ ఈక్వల్ టు 0. అంటే n = 2 పెట్టినా మనకు నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అనేటువంటిది పాసిబుల్ కాలేదు. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ n = 3 పెట్టాలి. అంటే a³ వస్తుంది. a³ అంటే a ఇంటూ ఏ చేయాలి. అంటే ఈ మ్యాట్రిక్స్ని దాంతో ఇంకొక 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు అప్పుడు 0 మ్యాట్రిక్స్ అనేటువంటిది వచ్చింది. అంటే ఇక్కడ a³ = 0 అనేటువంటిది వచ్చింది. అప్పుడు మనం ఏమంటాం, నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అని అంటాం. అంటే ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అయింది. ఎప్పుడైంది, ఇండెక్స్ ఎంత ఉన్నప్పుడు నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అయింది, ఇండెక్స్ అనేటువంటిది 3 ఉన్నప్పుడు నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అయింది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, a³ ఉన్నప్పుడే కదా మనకు 0 అయింది. సో అందుకే ఈ 3ని మనం ఏమంటాం అంటే ఇండెక్స్ ఆఫ్ ఏ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఈ 2 ఉన్నప్పుడు కాలే కదా 0. సో అందుకే 2 అనేటువంటిది ఇండెక్స్ కాదు, 3 ఉన్నప్పుడే 0 అయింది. కాబట్టి 3ని మనం ఇండెక్స్ ఆఫ్ దట్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇది నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ మనం ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదో చూద్దాం. ఈ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే, ఏ అనేటువంటిది ఒక ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అయితే a = a² అనేటువంటి కండిషన్ సాటిస్ఫై కావాలి. అంటే ఆ మ్యాట్రిక్స్ని ఆ మ్యాట్రిక్స్ తోటి ఇంటూ చేస్తే రిజల్ట్ కూడా అదే మ్యాట్రిక్స్ రావాలి. అప్పుడు ఆ మ్యాట్రిక్స్ని మనం ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అని అంటాము. a = a² అయితే అప్పుడు ఏని మనం ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇక్కడ a = ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, దాన్ని మనం ఏం చేసినాం, దాంతో మల్టిప్లై చేసినాం. అంటే a² చేసినాం. a² చేసినా మనకు అదే మ్యాట్రిక్స్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ మ్యాట్రిక్స్ సేమే కదా. అంటే ఇది a, ఇది a². అంటే a = a². అప్పుడు ఏని మనం ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అని అంటాం. a = a² అయితే ఏని మనం ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇది ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ యొక్క కాన్సెప్ట్. లాస్ట్ వన్ ఈజ్ వాట్, ఇన్వాల్యుంటరీ మ్యాట్రిక్స్. ఇన్వాల్యుంటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే, ఏ ఈజ్ ఏ ఇన్వాల్యుంటరీ మ్యాట్రిక్స్ ఇఫ్ a² = i. అంటే ఏని మనం ఏ తోటి మల్టిప్లై చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయిందనుకోండి, అప్పుడు ఏని మనం ఇన్వాల్యుటరీ మ్యాట్రిక్స్ అని అంటాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చారు. దానికి మనం a² అనేటువంటిది ఫైండ్ అవుట్ చేసినాం. a² అంటే a ఇంటూ ఏ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇదంతా సాల్వ్ చేస్తే 1 0 0 1 అనేటువంటి వచ్చింది. ఇదేంటిది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే a² = i, దెన్ a ఈజ్ వాట్, ఇన్వాల్యుటరీ మ్యాట్రిక్స్. ఈ విధంగా మనం ఇన్వాల్యుటరీ మ్యాట్రిక్స్ యొక్క కాన్సెప్ట్ని నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ వీడియోలో మనం 25 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి నేర్చుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.